మరి శ్రీశైలంలో నీటి నిర్వహణ ఎలా ఉండాలి, మరి శ్రీశైలం రిజర్వాయర్ యొక్క ఎండిడిఎల్ ఎంత ఉండాలి, కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలాగా ప్రాజెక్టు డిజైన్ రూపకల్పన జరిగింది. దీని మీద పార్లమెంట్లో చర్చ జరిగింది. అదేవిధంగా బచావ్ ట్రిబ్యునల్ కూడా చర్చ జరిగి 854 అడుగులు కనీస నీటి మట్టం పెట్టారు. అంతకంటే తక్కువ నీటి మట్టంలో నీళ్లు తీసుకొని పోతే పైన ఉత్తరోత్తర ఏదైనా నీళ్లు తీసుకోవాలనుకుంటే నదిలో చాలా సుదీర్ఘ ప్రాంతానికి మనం ఒక ఛానల్ తవ్వాల్సి వస్తుంది. ఆ ఛానల్ మాటికి పూడిపోతుంది. కాబట్టి 854 అడుగులు పెట్టినప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఈ వెనకాల ఉన్న పైన అప్స్ట్రీమ్లో ఉన్న ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా రాస్తే 854 అడుగులకు ఎండిడిఎల్ ఉంచాలన్నది చాలా స్పష్టంగా ఉంది. ఈ విధానం కోసం మనం పట్టుబట్టాలి. దాని గురించి మాట్లాడుతుంటే ఈరోజు కేఆర్ఎంబీలో ఒక రూల్ కర్వ్ అనేది పెట్టారు. 854 అడుగుల్లో రూల్ కరువు కనీసం అక్టోబర్ దాకా ఉండాలనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అది అక్టోబర్ దాకా కాదు అనే దాని గురించి మనం మాట్లాడుతూ ఎప్పటికీ 854 అడుగులు ఉండాలి అనే విధానాన్ని తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేయాలి. సమాజం అంతా దాన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, శ్రీశైలం ప్రాజెక్టు కరెంటు ప్రాజెక్టు అనుకొని ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. ఇది కరెంటు ప్రాజెక్టు కదన్నా, మనకేం హక్కు ఉందని. ఇది కరెంటు ప్రాజెక్టు కాదు 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 ఈ ప్రాజెక్టు కట్టుకుంటున్నప్పుడు, శ్రీశైలం ప్రాజెక్టు కట్టుకుంటున్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అపోజ్ చేసాయి. మీరు ఒక రిజర్వాయర్ కట్టుకుంటే, ఒక ప్రాజెక్టు కట్టుకుంటే మళ్ళీ దాని మీద నీళ్లు వాడుకుంటారన్నప్పుడు బచావ్ చాలా స్పష్టంగా చెప్పారు, దీని నుండి సాగునీటికి ఏమి ఇవ్వడం లేదు. ఇక్కడ నుండి మనం శ్రీశైలం నుండి విడుదల చేసే నీళ్లు కేవలం నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఎన్ని నీళ్లు కావాలో, కృష్ణా డెల్టాకి ఎన్ని నీళ్లు కావాలో ఆ నీటిని మాత్రమే వినియోగించుకొనే కరెంటు ఉత్పత్తి చేయడానికి హక్కు ఇస్తున్నాము. మిగిలిన నీళ్ళన్నీ కూడా యథాతథంగా అలాగే ఉంటాయి. నెక్స్ట్ ట్రిబ్యునల్ మాత్రమే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. అంటే శ్రీశైలం నుండి దాని అర్థం ఏంటి, శ్రీశైలం నుండి ఎన్ని నీళ్లు వినియోగించుకోవాలి కరెంటు ఉత్పత్తికి అనేది కండిషన్ పెట్టాడు. నాగార్జునసాగర్కు సంబంధించిన 264 టీఎంసీలు వాడుకోవాలి, కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన 80 టీఎంసీలు వాడుకోవాలి. అంటే టోటల్గా 264 + 80 అంటే 344 టీఎంసీల నీటిని మాత్రమే వాళ్ళు వాడుకోవాలి. మిగిలిన నీళ్ళన్నీ శ్రీశైలంలో నిలబెట్టుకోవాలి. ఆ నీటిని ఎలా వాడుకోవాలనేది నెక్స్ట్ ట్రిబ్యునల్లో, నెక్స్ట్ ప్రభుత్వ విధానాల్లో రూపొందిస్తారని చెప్పి స్పష్టంగా చెప్పారు.